నేనింతవరకు ఇండియాకొచ్చి ఆ జాబ్ చేయాలి అనుకోలేదు. కానీ నువ్వు ఫోన్ చేసి రావద్దు అంటున్నావుగా, ఈ క్షణమే డిసైడ్ అయ్యాను. నేను ఇండియా వస్తాను, ఆ జాబ్లో జాయిన్ అవుతాను. ప్లీజ్ పాణి, ప్లీజ్. రాజేంద్ర మేడం, నేను పర్సనల్ పని మీద బయటికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడి నుంచి ఇంటికెళ్ళిపో. అలాగే మేడం. కారాపు. అలాగే ఉన్నావు తులసి. చివరిసారిగా నిన్ను చూసినప్పటికీ ఇప్పటికీ నువ్వేం మారలేదు. నీలెక్కడా? నీ గురించి మాట్లాడు తులసి. నిన్ను చూసే ఈ క్షణం కోసం క్షణానికింతని ఖర్చు పెట్టాను తెలుసా? మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేశావు. ఎందుకు మళ్ళీ నన్ను ఇండియాకి రప్పించావు? ఎందుకు నీల పెళ్లి చెడగొట్టావు? ఎందుకు పాణిని ఇండియాకి రప్పిస్తున్నావు? ఓ ఏంటి తులసి, ఇన్నేళ్ల తరువాత నేనెదురు పడితే నువ్వు అడగాల్సిన మొదటి మాట ఎలా ఉన్నావు అని. మన తరువాత మన జీవితాల్లోకి వచ్చిన వాళ్ల గురించి ఎందుకు, నా గురించి ఆలోచించు, మన గురించి మాట్లాడు. పలకరించుకోవడానికి, పరామర్శించుకోవడానికి నీకు నాకు మధ్య ఏం మిగిలిందని? నేను కోల్పోయిన 25 ఏళ్ల జీవితం తప్ప. మనిషివి మారలేదు, మాట మారలేదు. అది గతం తులసి. ఆ గతాన్ని గతంలాగే ఉండిపోని నిన్నిలా చూసుకోవడానికి, యూరప్ నుంచి ఇండియా దాకా రప్పించడానికి నేనెన్ని ఇబ్బందులు పడ్డానో తెలుసా? నాకు నువ్వు కావాలి తులసి. నీతో నేను కోల్పోయిన నా జీవితం కావాలి. చాలు. నీలెక్కడా? నీలనేం చేశావు? నీలా 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 నీల వస్తుంది తులసి.
తన గురించి వదిలే, మన గురించి మాట్లాడుకుందాం. నిన్ను రప్పించుకుంది నీతో మాట్లాడాలని, నీతో నా బాధ చెప్పుకోవాలని. ఇన్నేళ్లలో నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అని, మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలని ప్రతి క్షణం నీ గురించే కష్టపడ్డాను. కోట్లు సంపాదించాను. కానీ నువ్వు లేని లోటు అలాగే ఉంది. నీకు నాకు మధ్య ఈ దూరం వద్దు. నువ్వు నా పక్కనుండు చాలు. ప్రపంచాన్నే నీ కాళ్ల దగ్గర పెడతాను. మన కోసం మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను. అందులో నువ్వు, నేను, పాణి ముగ్గురం ఆనందంగా హాయిగా ఉందాం. నువ్వు, నేను, పాణి. పాణి నీడని కూడా నువ్వు తాకలేవు. ఏ, వాడు నా కొడుకు. నా కొడుకు నా దగ్గరే ఉండాలి. భర్తగా నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ నువ్వంటే నాకు అంతులేని ప్రేమ. నా భార్య బిడ్డలతో నేను ఆనందంగా ఉండాలనుకోవడం తప్పు కాదుగా. ప్రేమలు, అభిమానాల గురించి నువ్వు మాట్లాడుకో. అవి మనుషుల మధ్య ఉంటాయి. తులసి, నువ్వింకా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు. వదిలే తులసి. వదిలేయాలా? జరిగిపోయిన గతాన్ని, నువ్వు మిగిల్చిన కన్నీళ్లని 25 ఏళ్లుగా మోస్తూనే ఉన్నాను. ఈరోజు నువ్వు మారావని నా మనసు మారదు. అంటే నన్ను క్షమించలేవా? నా కోసం నీ మనసు మార్చుకోలేవా? మార్చుకోవడానికి నేను స్పందించడం మానేసి కొన్నేళ్లయింది. మళ్ళీ నువ్వు, నీ జ్ఞాపకాలు ఇవేవి నాకు అవసరం లేదు. నీలెక్కడుందో చెప్పు. నీలని చూపించు. నీలా నీలా నీలా, దానివల్లనేగా ఈ గొడవలు, మన మధ్య ఈ దూరాలు. నాకు తెలుసు, నేనెంత తగ్గినా, ఎంత రిక్వెస్ట్గా మాట్లాడినా నువ్వు మారవని. కానీ చిన్న ఆశ, ట్రై చేశాను. నిన్నొప్పించే ప్రయత్నం చేస్తూనే నిన్ను రప్పించడానికి, నన్ను కాదంటే నేనేంటో చూపించడానికి గ్రౌండ్ వర్క్ రెడీ చేశా. నీలం చూడాలి, అంతేగా? చూద్దువు గాని తనని చూసిన రోజు నువ్వు నీల చూపుల్ని తట్టుకోలేవు. దీనికోసమా నేనింత దూరం వచ్చిందని తెగ బాధపడతావు. బ్రతిమలాడటం అయిపోయింది. బెదిరించడం మొదలుపెట్టావా? నువ్వు తోడుంటాను అని చెప్పు. ఈ క్షణం నుంచే నా కోపాన్ని చంపేసుకుంటాను. తోడుగా కొన్నాళ్లు ఉన్నందుకే నాకు జీవితాన్ని లేకుండా చేశావు. ఇంకా నిన్ను నమ్ముతానని ఎలా అనుకున్నావు? నమ్మకపోతే ఈ అభిమానం స్థానంలో నువ్వు కోపాన్ని చూస్తావు. నా కోపం నిన్ను తరమడం మొదలు పెడితే తట్టుకోలేవు తులసి. ఇన్నాళ్లు కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి, ఇక నుంచి కష్టాలు కూడా ఉంటాయి. నువ్వు నన్ను ఏం చేయలేవు జేడీ. ఏవీ చెయ్యలేవు. భయపట్టానికి, బాధపట్టానికి పాత తులసి ఎప్పుడో చచ్చిపోయింది. నీ పగ నన్నేం చేయగలదో నాకు తెలియదు గాని నేను తిరగబట్ట మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. వావ్, ఇదే ఇలా ఉంటేనే నాకింకా ఇష్టం తులసి. తల ఎగరేసి ఆడదానితో తలపడ్డవంటే ఏ మగాడికి ఇష్టం ఉండదు చెప్పు. ముందు నీలెక్కడుందో చెప్పు. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. నీలా, పాణి వాళ్ళిద్దరే నిన్ను ఆడించడానికి నా ఆయుధాలు. నేనున్నంత వరకు నీలని, పాణిని ఏం చేయలేవు జేడీ. చూడు, నన్ను కాదన్న ఒక్క మాటతో నీ కష్టాలకి నువ్వే కాల్ లెటర్ పంపించావు. కష్టపడ్డానికి సిద్ధంగా ఉండు.
లంచ్ ఎదురుగానే లెగండి. అసలు ఎవరండి మీరు? ఎందుకు మమ్మల్ని ఇలా బంధించారు? మిమ్మల్ని ఇక్కడ ఎవరూ బంధించలేదు మేడం. స్వేచ్ఛగా మీ ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు. మీరేం చెప్పినా చేయడానికి 24 గంటలు మీ అందుబాటులో ఉంటాం. మీ మర్యాద ఎవరు కావాలి? మమ్మల్ని వదిలేస్తే మా బతుకేదో మేము బతుకుతాం. అలా మాట్లాడకండి మేడం. అలా మాట్లాడితే మేమేం చేయలేం. మిమ్మల్ని బాగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని బయటకి పోనివ్వకూడదు. ఇది మా మేడం గారు ఆర్డర్. మేడం మేడం మేడం, అసలు ఎవరా మేడం? నా జీవితాన్ని డిసైడ్ చేయడానికి ఆవిడెవరు? మేమిక్కడ ఉండలేం, మేము వెళ్ళిపోతాం. దయచేసి వదిలేండి అమ్మా. కుదరదు మేడం. మా మేడం గారు ఒప్పుకోరు. ఒప్పుకోవడానికి ఆవిడెవరు? ఆవిడకి మాకు సంబంధం ఏంటి? అవన్నీ మాకు తెలీదు. మా మేడం గారు చెప్పింది చేయటమే మా పని. నేను మీ మేడంతో మాట్లాడాలి. మనం మాట్లాడాలి అనుకుంటే ఆవిడ మాట్లాడరు. ఆవిడ మాట్లాడాలి అనుకుంటేనే మాట్లాడతారు మేడం. ఆవిడ మాట్లాడరు, మీరు వెళ్ళనివ్వరు. ఏం తమాషగా ఉందా? మీరేమైనా చేసుకోండి, మేము వెళ్ళిపోతాం. మేడం ప్లీజ్ మేడం, మీరిలా చెప్పిన మాట వినకపోతే బాధపడాల్సి వస్తుంది. కామ్గా భోజనం చేయండి. నాకొద్దు. భోజనం చేయమని మేడం గారు ఆర్డర్. నాకొద్దని చెప్తున్నాను కదా. చెప్పిన మాట వినండి మేడం. మీరిలా భోజనం చేయలేదని తెలిస్తే మేడం గారు మా మీద కోప్పడతారు. మీ మేడం ఎవరో వచ్చి మాట్లాడేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాను. నీలా వదలండి. ముందు మీరు వెళ్ళి భోంచేయండి మేడం. మీకు ముందే చెప్పాను కదమ్మా, మీరు మా మాట వినకపోతే మిమ్మల్ని ఏం చేయను, వీడిని చంపేస్తా. మరి మీరు వెళ్ళి భోంచేయండి మేడం. ఇప్పుడేంటి? నేను అన్నం తినాలి అంతేగా. నేను తింటాను రా. వాడిని వదిలేయండి, వాడిని వదలండి. నేను తింటాను. రేయ్, వీడిని తీసుకెళ్లి భోజనం పెట్టించు. వినో,
పిన్నమ్మా, నేను బసవనే. చెప్పరా. సెల్లుల గురించి ఏమన్నా తెలిసిందా? తెలిసిందా? ఏడుంది? ఎట్టుంది? బస్వా, నేనింకా చూడలేదు. నీల ప్రమాదంలో ఉందిరా. ప్రమాదమా? నీలకి ప్రమాదమా? అదేంటో చెప్పు పిన్నమ్మా, నేను చూసుకుంటాను. తొందరపడుకో. నీల హైదరాబాద్లో ఒక ప్లేస్లో ఉంది. తనని ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తాను. అదే పనిలో ఉన్నాను. హైదరాబాద్లో ఉందా? నా సెల్లులకి ప్రమాదం అని తెలిసాక నేనంటే ఊరుకుంటాను పెన్నమ్మా. నేను హైదరాబాద్ వస్తాను. రే, నీల నీకు చెల్లెలైతే నా బాధ్యత. తనని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నా మీద నమ్మకం ఉంచు. నమ్మకం ఉంది పిన్నమ్మా. అంతకన్నా నా సెల్లుల మీద ప్రేమ ఎక్కువ ఉంది. నీలకేదైనా జరిగితే ఈ బసవుడు చచ్చిపోతాడు. ఇందుకే భయపడ్డా, దాన్ని బాధ పెట్టా. చిన్నప్పటి నుంచి మా అమ్మ మాటల్లోనే నేను చూశాం. కళ్ళారా చూడాలి అనిపించేది. ఎప్పుడు కనపడలా. కానీ ఊళ్ళో వాళ్ళు నీ గురించి మాట్లాడుతూ ఉంటే నా కొడుకుల్ని గుద్దుకొకడిని సంపాలి అనిపించేది. చేతకాల. అప్పుడే అనుకున్నా, మళ్ళా ఈ ఇంట్లో నీలాగా ఎవ్వరూ మాటలు పడే పరిస్థితి రాకూడదు అని. అందుకే నా సెల్లెల్ని తనకిట్టమైన రామకిట్టంతో కాకుండా మామగాడికిచ్చి చెయ్యాలి అనుకున్నా. నన్ను కూడా నువ్వెవడ్రా అని నా సెల్లెలు వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా నాకేం బాధ అనిపించలా. కానీ చివరికి నేనేదైతే జరగకూడదు అని కంగారు పడ్డానో అదే జరిగిపోయింది. తన బతుకు నీలేగా అయిపోతుంది పిన్నమ్మా. నా సెల్లెల్ని ఇప్పుడు కాపాడేది ఎవరు పిన్నమ్మా? రే, నీలకి ఏ కష్టం రాకూడదని నేనక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను. నీలని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నా తలరాత దానికి రాకుండా ఉండడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. నీల జాగ్రత్త పిన్నమ్మా. అక్కడ పరిస్థితి నీసై కూడా దాటుతుందంటే ఒకే ఒక్క మాట చెప్పు చాలు పిన్నమ్మా. ఎంత పెద్ద సమస్య అయినా నీ ముందు నేను నిలబడతా. అలాగే. నీల మీద మనసులో ఇంత ప్రేమ దాచుకుని పైకి ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావురా? ప్రేమ కదమ్మా, దానికి పుట్టడం మాత్రమే తెలుసు. అందుకే తన మనసులో పుట్టిన ప్రేమ గురించి ఆలోచించిందే కానీ ఈ అన్న గుండెలో ఉన్న ప్రేమ గురించి తెలుసుకోలేకపోయింది.